పిఠాపురం టీడీపీ మాజీ ఎమ్మెల్యే ఎస్వీఎస్ఎన్ వర్మకు ఎమ్మెల్సీ టికెట్ దక్కకపోవడంతో చర్చనీయాంశంగా మారిన నేపథ్యంలో జనసేన పీఎస్సీ చైర్మన్ మంత్రి నాదెళ్ల మనోహర్ స్పందించారు. వర్మ చాలా సీనియర్ నాయకులని వెల్లడించారు. ఆయన కూడా సుదీర్ఘమైన రాజకీయ ప్రయాణం చేశారని, గతంలో ఎన్నో ఇబ్బందులు పడిన విషయం మనందరం చూశామని వివరించారు. అయితే పదవులు ఎవరికి కేటాయిస్తారనేది ఆయా పార్టీల అధిష్టానాలు నిర్ణయం తీసుకుంటాయని నాదెళ్ల స్పష్టం చేశారు. వర్మ విషయం కూడా టీడీపీ అంతర్గత వ్యవహారమని పేర్కొన్నారు. గత ఎన్నికల్లో ఆయన పవన్ కళ్యాణ్కు ఎంతో సహకరించారని, ఆయనపై తమకు గౌరవం ఉందని, ఆయనకు సముచిత గౌరవం దక్కాలని కోరుకుంటున్నామని తెలిపారు. 14వ తారీఖున జనసేన 12వ ఆవిర్భావ దినోత్సవానికి ముమ్మరంగా ఏర్పాట్లు చాలా ఉత్సాహంగా, ఒక ప్రణాళికబద్ధంగా మా గౌరవ శాసనసభ్యులు, గౌరవ పార్లమెంట్ సభ్యులు, వివిధ నియోజకవర్గాల్లో ఉన్న ఇన్ఛార్జీలు, జిల్లా అధ్యక్షులు, క్షేత్రస్థాయిలో ఉన్న మా జన సైనికులు, వీర మహిళలు కలిసికట్టుగా ఎప్పుడు లేని ఒక ఉత్సాహంతో ముమ్మరంగా ఏర్పాట్లన్నీ కూడా సాగుతూ ఉన్నాయి. అయితే ఇక్కడ మనం అందరం కూడా ప్రధానంగా చూడాల్సింది, పిఠాపురంలో నిర్వహించుకోబోయే ఈ సభ ఖచ్చితంగా గతంలో ఎప్పుడు లేని విధంగా చక్కటి ఏర్పాట్లు, సౌకర్యాలు, అంత దూర ప్రయాణం చేసే ప్రతి ఒక్క నాయకుడికి, కార్యకర్తకి తిరుగు ప్రయాణంలో కూడా ఎక్కడ కూడా లోటు లేకుండా చూసుకోవాల్సిన బాధ్యత మీ అందరం కూడా చాలా జాగ్రత్తగా ప్రిపేర్ చేసుకుంటూ వస్తూ ఉన్నాం. సభ 4ంటికి ప్రారంభమై కొన్ని కల్చరల్ ప్రోగ్రామ్స్ మా పార్టీ అధ్యక్షులు పవన్ కళ్యాణ్ గారి ఆదేశాలతో యువతకు ప్రాధాన్యత ఇవ్వమని కోరడం జరిగింది. సో రాష్ట్రం నలుమూల నుంచి కొంతమంది సెలెక్ట్ చేసి మహిళా సమస్యలపైన, వ్యవసాయం గురించి, అదేవిధంగా రైతులు పడుతున్న కష్టాల గురించి, క్షేత్రస్థాయిలో యువత ఏదైతే ఆశిస్తున్నారో రాబోయే రోజుల్లో ఎటువంటి పరిపాలన వారికి మరింత అభివృద్ధి, సంక్షేమం చేపడుతుందో ఒక భరోసా ఇచ్చే విధంగా చేయాల్సిన కార్యక్రమాల గురించి యువతకు ఒక మంచి వేదిక ఈ ఆవిర్భావ దినోత్సవం ఉండాలని మా ప్రెసిడెంట్ గారు